ఈ దినపు దేవుని యొక్క మాట లేవియాకాండము 1వ అధ్యాయము 13వ వచనము. అది దహన బలి. పూర్వము మానవుడి యొక్క పాప పరిహారం నిమిత్తము దహన బలి అర్పించేటటువంటి వారుగా ఉన్నారు. గొర్రెలో గాని, మేకలలో గాని, పక్షులలో గాని మగదానిని దేవునికి దహన బలిచ్చి వారి యొక్క పాప పరిహారం నిమిత్తము దాన్ని దహన బలిగా అర్పించినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అయితే ఈ దినాల్లో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు మన నిమిత్తము దహన బలిగా అర్పించబడి మన పాపాలన్నిటికి కూడా ప్రాయశ్చిత్తము చేసినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు కాబట్టి మనము పాపమును బట్టి శిక్షింపబడకూడదని, ఆ పాప శిక్ష నుంచి విడుదల పొందించడానికి ఆయనే మన పక్షంగా దహన బలిగా అర్పించబడినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి